హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పార్ట్ 1లో మనం పులిగుండు ట్రెక్కింగ్ ఎలా చేసామో చూసారు కదా. ఇన్ కేస్ మీరు పార్ట్ 1 చూడకపోతే ఇక్కడ పైన లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం పులిగుండు పైన ఏముందో చూడబోతున్నాం. రెండు కొండల మధ్య ఉన్న ఈ ఇనుప వంతెనను దాటుతుంటే ఒక్కసారిగా మనకు ఊపిరి బిగుసుకుపోయిన అనుభూతి కలుగుతుంది. వంతెన కింద ఉన్న లోతైన లోయను చూస్తూ ఒకవైపు భయంతో, మరోవైపు ఉత్సాహంతో ముందుకు సాగాము. అలా అక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే ఈ ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలి. చాలా కష్టతరంగా ఉంటుంది. పైకి చేరుకున్నాక అక్కడ నుంచి కనిపించిన ఆ దృశ్యాలు మరువలేని అనుభూతిని కలిగించాయి. పచ్చని ప్రకృతి, చుట్టూ విస్తరించి ఉన్న గుట్టలు, ఎక్కడో దూరంగా కనిపించే చిన్న చిన్న ఊర్లు. ఆ అద్భుతాన్ని ఆస్వాదిస్తూ మేము కొంత సమయం అక్కడే ఉండిపోయాము. అలా ఆ ప్లేస్ని కొంతసేపు ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ అవి తీసుకొని అవతలి వైపు కొండపై ఉన్న శివాలయంకి స్టార్ట్ అయ్యాం. ఈ బ్రిడ్జ్ని మళ్ళీ క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ని క్రాస్ చేసిన తరువాత ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే శివాలయంకి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి వ్యూస్ చూడొచ్చు ఎలా ఉందో. అలా వెళ్తుంటే మధ్యలో ఒక్కసారిగా ఏంటి పులిగుండుకి షారుఖ్ ఖాన్ వచ్చాడు అని ఆశ్చర్యపోయాను. కానీ ఆ తర్వాత అర్థమైంది అది మన ఫ్రెండ్ మల్లి అని. మనమైతే ఫైనల్గా శివాలయంకి వచ్చేసాం. చాలా చిన్న గుడి, కానీ ఓపెన్ ఏరియా కావడంతో చాలా బాగుంది. ఇక్కడైతే నందిని చూడొచ్చు. నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓవరాల్గా మాకైతే చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కలిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.